సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే దాదాపుగా 54 ప్రత్యేక రైళ్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే మనం రైల్వే శాఖ నుంచి ప్రత్యేకంగా ఆ లిస్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆర్టీవీ కొన్ని రైళ్లు ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే 54 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ రైళ్లు అయితే యథావిధిగా నిర్ణీత సమయాల్లో తిరుగుతాయని చెప్పి ఈ రైల్వే అధికారులు అయితే స్పష్టం చేశారు. ప్రధానంగా విజయనగరం మీదుగా వెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైల్వే అధికారులు అయితే ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. కొన్ని ప్రధానంగా రైలు వివరాలు మనం తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. రైలు నెంబర్ 08537 శ్రీకాకుళం కొల్లం, అలాగే 07089 సికింద్రాబాద్ బరంపూర్, 07090 బరంపూర్ వికారాబాద్, 08538 కొల్లం శ్రీకాకుళం రోడ్, 07094 బరంపూర్ సికింద్రాబాద్, 07091 వికారాబాద్ బరంపూర్, 08547 శ్రీకాకుళం రోడ్ టు వికారాబాద్, 07027 సికింద్రాబాద్ బరంపూర్, అలాగే శ్రీకాకుళం రోడ్ కొల్లం, బరంపురం సికింద్రాబాద్, భువనేశ్వర్ సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి అలాగే బరంపూర్ వయా హైదరాబాద్, అలాగే 02810 తిరుపతి నుంచి భువనేశ్వర్, అలాగే కొల్లం శ్రీకాకుళం రోడ్. ఇవన్నీ ప్రత్యేకించి సంక్రాంతి పురస్కరించుకొని ఈ రైళ్లని వేయడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం వయా హైదరాబాద్ ఇవన్నీ వెళ్లే రైళ్లు. అలాగే 09069, 09070 సూరత్ బరంపూర్, సూరత్లతో పాటు మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రత్యేక సమయంలో బెర్తలు ఖాళీలను ఆన్లైన్ లో చూసుకుని వెసులుబాటు కల్పించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైల్వే అధికారులు అయితే ఒక ప్రకటన అయితే తెలియజేశారు. అలాగే సంక్రాంతి ప్రత్యేక రైళ్లు సంక్రాంతి సెలవులో ప్రయాణికులు రద్దీ దృష్టి పెట్టుకుని విజయవాడ డివిజన్ మీదుగా 3 ప్రత్యేక రైళ్లు అయితే నడుపుతున్నట్టు విజయవాడ డివిజన్ అయితే తెలియజేశారు. తిరుపతి సికింద్రాబాద్ 07060 రాత్రి 12వ తారీఖు రాత్రి 8:25 గంటలకైతే తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:10 గంటలకైతే సికింద్రాబాద్ చేరుతుంది. అలాగే హెచ్ఎస్ నాందేడ్ కాకినాడ టౌన్ 07487 15వ తారీఖు మధ్యాహ్నం 2:25 గంటలకు హెచ్ఎస్ నాందేడ్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:10 గంటలకైతే కాకినాడ టౌన్ చేరుతుంది. కాకినాడ టౌన్ హెచ్సి నాందేడ్ 07488 రైలు 16వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3:10 గంటలకైతే హెచ్ఎస్ నాందేడ్ చేరుతుంది. ఇలాగే అనేక రైలు ఈ ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని అనేక రైళ్లు అయితే ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ గానీ సౌత్ సెంట్రల్ రైల్వే గానీ ఈ రైళ్లు అయితే వేయడం అయితే జరిగింది. ఈ సంక్రాంతి ఎస్పెషల్లీ ఈ సంక్రాంతికి మన భారతదేశంలో ప్రధానంగా ముఖ్య పండుగలో ఒకటైన సంక్రాంతి పండుగకి అనేక మంది ఈ సొంత ఊళ్ళకి వెళ్లి అలాగే తిరుగు ప్రయాణం చేస్తుంటూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఈ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఈస్ట్ కోస్ట్ ప్రత్యేకించి ఈస్ట్ కోస్ట్ అయితే 54 ప్రత్యేక రైలు అయితే ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అన్ని వివరాలు అయితే రైల్వే స్టేషన్లో అయితే పొందుపరిచారు. ఇప్పటికే చాలా మంది ఈ రైల్వే టికెట్స్ అవి తీసుకొని ఈ ప్రత్యేక రైలుని వేసేవన్నీ వినియోగించుకోవడం అయితే జరిగింది. మనం ఇప్పటికే చూడొచ్చు ప్రధానంగా రద్దీ అయితే మొదలైంది. ఎవరి కాలు సొంత ఊర్లకి వెళ్లాల్సిన పండగకి వెళ్తూ వస్తూ చాలా మంది అధిక సంఖ్యలో అయితే ప్రయాణికులు అయితే రైల్వే స్టేషన్ కి అయితే చేరుకుంటున్నారు. అలాగే వేరే ప్రదేశం నుంచి కూడా విశాఖ వచ్చే ప్రయాణికులు కూడా చాలా మంది అయితే మనం చూడొచ్చు. ఈ ప్రయాణికులు రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ 54 రైళ్లు ప్రత్యేకించి ఈ సంక్రాంతికి వేశారు. సంక్రాంతి వేసి అందరూ వాడుకోవాలి, అందరూ ఈ ప్రత్యేక రైళ్లు వినియోగించుకోవాలని చెప్పి రైల్వే శాఖ కూడా ఒక ప్రకటన అయితే తెలియజేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాగర్ తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.